క్రిమినల్స్ ను వెనకేసుకొస్తూ వైసీపీ రాజకీయం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టాలని మంత్రులకు పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అనవసర విషయాల్లోకి లాగితే కూటమి ఐక్యత చాటేలా మంత్రులంతా స్పందించాలని ఆదేశించారు. ప్రతి మంత్రి అన్ని శాఖలపై అవగాహన పెంచుకోవాలని, తమ శాఖ పరిధిలోని అంశం కాదని కూర్చోకుండా ప్రతి విషయంపై స్పందించాలన్నారు. డిఎస్సీ సహా వివిధ అంశాలపై వైసీపీ చేసే అసత్య ప్రచారాలను మంత్రులంతా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. విశాఖకు డేటాకు సంబంధించిన మరో ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వస్తోందని సీఎం తెలిపారు. డేటా సెంటర్లకు నీటి వాటకం ఎక్కువంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలని సూచించారు. కృష్ణలంక ఘటనకు సంబంధించి సాయికృష్ణ తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని నమ్ముతుంటే వైసీపీ రాజకీయం చేస్తోందని మంత్రులు విమర్శించారు. అమరావతిలో ఏర్పాటు చేసే 5 స్టార్ హోటళ్లకు రాయితీల కల్పనపై మంత్రివర్గంలో కాసేపు చర్చ జరిగింది. హోటళ్లకు కాకుండా వినియోగదారులకు లబ్ధి చేకూరేలా రాయితీలు ఉంటే బాగుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే పెద్ద హోటళ్లు రావాలంటే ఆ మాత్రం రాయితీలు అవసరమని చంద్రబాబు అభిప్రాయపడగా పవన్ కందుల దుర్గేష్ కూడా సమర్థించారు. గీతం విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సు అమల్లోకి తెచ్చేందుకు కావలసిన కట్టడాల ఆమోద అంశం కేబినెట్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు, లోకేష్ బయటకు వెళ్లిపోయారు. తమ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థ కాబట్టి తాము ఉండటం సబబు కాదని చంద్రబాబు, లోకేష్ బయటకు వెళ్లారు. మరోవైపు ఓటరు జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే సమయంలో 2 ఏళ్ల విజయాలపై ఇంటింటి ప్రచారం వల్ల ఇబ్బందులు వస్తాయని మంత్రులు ప్రస్తావించగా ముఖ్యమంత్రితో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుందామని లోకేష్ వ్యాఖ్యానించారు.